శుభోదయం పిల్లలు. ఇప్పుడు మనం 5వ పాఠం భైరవుడు నుండి కొన్ని కొత్త పదాలను నేర్చుకుందాం. మొట్టమొదటిది 1వది భయం. భయం. 2వది కంఠం. 2వది కంఠం. 3వది సుధాముడు. 3వది సుధాముడు. 4వది భీకరంగా. 4వది భీకరంగా. 5వది దండోరా. 5వది దండోరా. 6వది బలవంతుడు. 6వది బలవంతుడు. 7వది శిఖాముని. 7వది శిఖాముని. 8వది ఎలుగుబంటి. 8వది ఎలుగుబంటి. 9వది బహుమతి. 9వది బహుమతి. 10వది భైరవుడు. 10వది భైరవుడు. ఇప్పుడు 2వది అర్థాలు. కొన్ని అర్థాలను గురించి మనం తెలుసుకుందాం. 1వది వేట, పక్షులను జంతువులను చంపుట. 2వది గాయం అంటే పుండు. 2వది గాయం అంటే పుండు. 3వది దండోరా. 3వది దండోరా అంటే ప్రకటన. ప్రకటన. 4వది బహుమతి, కానుక. బహుమతి అంటే కానుక, గిఫ్ట్. 5వది ముని అంటే ఋషి. 5వది ముని అంటే ఋషి. 6వది భీకరంగా అంటే భయంకరంగా. 6వది భీకరంగా అంటే భయంకరంగా అని అర్థం. తరువాతి అంశం వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్స్ ఇంగ్లీష్లో. మొట్టమొదటిది బలవంతుడు. బలవంతుడికి ఆపోజిట్ వ్యతిరేక పదం బలహీనుడు. బలవంతుడిగా వ్యతిరేక పదం ఏంటమ్మా? బలహీనుడు. 2వది భయం. భయంకి వ్యతిరేక పదం నిర్భయం. భయం అంటే నిర్భయం. 3వది ఇరుగు. ఇరుగుకి వ్యతిరేకం పొరుగు. ఇరుగు అంటే పొరుగు. 4వది రాజు. రాజుకి వ్యతిరేక పదం రాణి. రాజు, రాణి. 5వది బహుమతి. వ్యతిరేక పదం శిక్ష. బహుమతి అంటే వ్యతిరేక పదం శిక్ష.